ఉష చనిపోయినప్పుడు పాప ఎక్కడుంది? ఉషకి దగ్గరలోనే ఉంది. అయితే పాప క్రిమినల్ని చూసుండే ఛాన్స్ ఉండొచ్చా? కమాన్ స్పీక్ అవుట్ అమ్మా, మాట్లాడమ్మా. ఏమంటుంది అత్తయ్య? అసలు తనకేమైంది? గౌరీ, ఏమైందమ్మా? మాట్లాడు, చెప్పు, చెప్పమ్మా. ఏంటమ్మా, మాటలు రావటం లేదా? పాపా, అమ్మానమ్మా, అమ్మా, అమ్మా, అమ్మా చెప్పు, అమ్మా. కమాన్ కమాన్ స్పీక్ అవుట్. అమ్మా, అమ్మా చెప్పు. కమాన్ స్పీక్ అవుట్. అమ్మా చెప్పు, ట్రై చెయ్యి, వస్తుంది. కమాన్ స్పీక్ అవుట్. అమ్మా చెప్పు. కమాన్ స్పీక్ అవుట్. అమ్మా, 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 అమ్మా అని చెప్పు. కమాన్ కమాన్ స్పీక్ అవుట్. అమ్మా, కమాన్, అమ్మా, అమ్మా చెప్పు. అమ్మా, కమాన్ స్పీక్ అవుట్. అమ్మా, అమ్మా, కమాన్ స్పీక్ అవుట్. అమ్మా చెప్పు. అమ్మా, కమాన్, కమాన్ స్పీక్ అవుట్. అమ్మా, కమాన్ స్పీక్ అవుట్. అమ్మా, అమ్మా, అమ్మా చెప్పు. అమ్మా, కమాన్, కమాన్ స్పీక్ అవుట్. అమ్మా, అమ్మా చెప్పు. కమాన్ స్పీక్ అవుట్. అమ్మా చెప్పు, ట్రై చెయ్యి, వస్తుంది. కమాన్ స్పీక్ అవుట్. అమ్మా చెప్పు. కమాన్ స్పీక్ అవుట్. అమ్మా, కమాన్ స్పీక్ అవుట్. అమ్మా, అమ్మా, కమాన్ స్పీక్ అవుట్. అమ్మా, అమ్మా చెప్పు. కమాన్ స్పీక్ అవుట్. అసలు ఏమై ఉంటుంది? అందులోనూ ఉషను హత్య చేసిన దుర్మార్గుడు దొరికిపోయాడనుకున్న టైంలో ఇలా జరిగిందేంటి? అమ్మా చెప్పు. కమాన్ కమాన్ స్పీక్ అవుట్. అమ్మా స్పీక్ అవుట్. అమ్మా స్పీక్ అవుట్. కమాన్ కమాన్ స్పీక్ అవుట్. ట్రై చెయ్యి, వస్తుంది. ఈ డిసీజ్ 3వ స్టేజ్కి చేరితే అంటే పాప నోటి మాట పడిపోతుంది. ఇక అదే చివరి స్టేజ్. పాపకు కూడా చివరి రోజులు మొదలయ్యాయి అనడానికి కూడా అదే గుర్తు. అమ్మా స్నేహ, మన పాపకి ఆ దేవుడు అన్యాయం చేశాడు. మనం గౌరీ గురించి భయపడాల్సిందేం లేదు వదినా. తన గొంతుకేదైనా అడ్డం పడుంటుంది అంతే. అవునమ్మా, రేఖ చెప్పినట్టుగా పాప గొంతుకేదో అడ్డం పడుంటుంది. డాక్టర్ గారు చూస్తున్నారుగా, ప్రాబ్లమే ఉండదులే. పాపకి నేనైపోతుందమ్మా, నువ్వు ఏడవకమ్మా. నీ నోటి వాక్కు ఫలించి పాపకి ఏమీ అవ్వకుండా ఉంటే మనకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరన్నయ్యా, ఉండరు. అయ్యో ఊరుకోమ్మా స్నేహ, ఊరుకో. రేఖ, వదినా వదినా, ఏం కాదు. నర్స్, టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే మేడం. ఎలా ఉంది డాక్టర్? మాట్లాడరండి డాక్టర్. పాపకసలు ఏం జరిగింది చెప్పండి ప్లీజ్. సారీ టు సే దిస్, పాపకు మాట పడిపోయింది. తను ఇప్పట్లో మాట్లాడలేకపోవచ్చు.
ఏమంటున్నారు మీరు? పాపకి మాట పడిపోయిందా? తనింకా మాట్లాడలేకపోవచ్చా? ఎందుకలా డాక్టర్? ఎందుకంటే తన వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అయ్యాయి. అంటే ఏదో సందర్భంలో తను గొంతు చించుకొని అరిచే ప్రయత్నం చేసుంటుంది. ఉషని ఎవరో షూట్ చేయడం పాప చూశాను అంటుంది. ఒకవేళ ఆ షాక్లో పాపకి మేబీ. గౌరీకి మాట రావడానికి ఎంత టైం పట్టొచ్చు డాక్టర్? ఇప్పుడే చెప్పలేము. ఇట్ టేక్స్ టైం. స్నేహ గారు, ఒకసారి మీరు నాతో రండి. వెళ్ళమ్మా. కూర్చోండి. సారీ స్నేహ గారు, పాపకున్న ప్రాబ్లం వాళ్ళకి తెలియకూడదని మీ ఉద్దేశం కదా. అందుకే వాళ్ళకలా అబద్ధం చెప్పాల్సొచ్చింది. అంటే వాళ్ళకి చెప్పింది అబద్ధమైతే మరి నిజమేంటి? ఆల్రెడీ నేను మీకు చెప్పాను కూడా, వ్యాధి తీవ్రస్థాయికి చేరితే పాప మాట పడిపోతుంది అని. ఇక పాప ఎన్నో రోజులు బ్రతకదు అనడానికి మాట పడిపోవటమే ముఖ్య సంకేతం. అలా అనకండి డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటాను. డాక్టర్స్ అంటే దేవుళ్లతో సమానం. పాపను బ్రతికించేలా చేయండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, పాపకి మాటలు వచ్చేలా చెయ్యండి. డూ సంథింగ్ డాక్టర్, డూ సంథింగ్ ప్లీజ్. ప్లీజ్ డాక్టర్. సారీ స్నేహ గారు, చేయగలిగే పరిస్థితి ఏదైనా ఉంటే ఈ పాటికే చేసి ఉండేవాళ్ళం కదా. ఇప్పటి వరకు లండన్ డాక్టర్ ఎడ్డీ మర్ఫీ వల్ల పాపకి క్యూర్ అవుతుందేమోనని నాకు హోప్ ఉండేది. కానీ ఇప్పుడు పాప కండిషన్ చూస్తుంటే అప్పటి వరకు ప్రాణాలతో ఉండదేమో అనిపిస్తోంది. అలా అనకండి డాక్టర్, పాప బ్రతకాలి. ప్లీజ్ బ్రతికించండి. నిండు 100 ఏళ్ళు పాప ప్రాణాలతో ఉండాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. మీ కోరికలో న్యాయం ఉంది, కానీ పాప కండిషన్ మా చేతులు దాటిపోయింది. We are in hopeless situation. I'm so sorry. చెప్పు శిరీష. గౌరీతో మాట్లాడారా? హ్మ్. ఏమంటుంది? ఉషని షూట్ చేసిన వాణ్ణి తను చూసిందా? హ్మ్. చూసిందా? అయితే వాళ్ళెవరంట? ఎలా ఉంటారో ఏంటో ఏమైనా చెప్పిందా?
ఎలా చెప్పగలదు? తనకు మాట పడిపోయింది. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. నిజంగానే పాప మాట్లాడలేకపోతుంది. హలో శిరీష, హలో హలో ఎక్స్క్యూజ్ మీ, గౌరీ పాప ఎక్కడుంది? పక్క వాటిలో రూమ్ నెంబర్ 15లో ఉంది. ఎక్కడికే వెళుతున్నా? పాపని చూడాలి. నీ చూపు కూడా దాని మీద పడకూడదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకొచ్చా? పాపకు మాట పోయిందంట కదా. అంతా నీ పుణ్యమే తల్లి. అయ్యో, నేనేం చేశానండి? ఎలా అడుగుతోందో చూడు. ఏం చేశావా? నా భర్త ప్రాణాలు పోయింది నీ వల్ల కాదు. నా కోడలు ఉష చనిపోవడానికి కారణం నువ్వు కాదు. దాంతో పాప గొంతు మూగపోవడానికి కారణం నువ్వు కాదా? నీ పాపిష్టి దిష్టి పట్ట ఎవరు మా ఇంట్లో ప్రాణాలతో మిగలటం లేదు. పాపం పసిది, దానైనా వదిలేవే, నీకు పుణ్యం ఉంటుంది. అయ్యో, అలా మాట్లాడకండి అంటే. పాపంటే నాకు ప్రాణం. అదేనమ్మా నాకు భయం. ప్రాణం ప్రాణం అంటూ ఆ పసిదారి ప్రాణం ఎక్కడ తీసుకుంటావోనని నా భయం. అందుకే పో, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్.
వెళ్తాను ఆంటీ. కానీ ఒక్కసారి పాపం చూసి వెళ్ళిపోతాను. ప్లీజ్ ఆంటీ. ఛీ! నీ నంగనాచి వేషాలు నా ముందు చలవే. అయినా అప్పుడు ఉష నీ వల్ల చనిపోయింది కాబట్టి ఆ బాధతో చూడటానికి వచ్చాను అని నా ఇంటికొచ్చా. ఇప్పుడు పాపకి నీకు ఏం సంబంధం ఉందని ఇక్కడికొచ్చి దొంగడుపులేడుస్తున్నా? ఇవి దొంగేడుపులు కావు, గుండెల్లోంచి పొంగుకొస్తున్న దుఃఖం ఇది. దయచేసి నన్ను నమ్మండి ఆంటీ. గుండె పగిలేంత ఏడవటానికి నువ్వు పాపకేమవుతావు? నీది కన్న బంధవా, పేగు బంధమా? రక్త సంబంధమా? నువ్వేమైనా చిన్నప్పటి నుంచి పాపని లాలించావా? గుండెల మీద ఆడించావా? పాపతో ఆడావా పాడావా? పాపతో ఏ బంధమో అనుబంధమో లేని నీకు పాప మీద అంత జాలేంటి? అంత మమకారం ఎందుకు? నువ్వు మా గౌరీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానన్నల్లో ఆంతర్యమేమిటో చెప్పు. నువ్వు మా కుటుంబం మీద ప్రతిసారి ఇలా ముసలి కన్నీరు కార్చడానికి ఆంతర్యమేమిటి చెప్పు. నా మమకారానికి కారణం నేను మీ కోడల్ని కాబట్టి, గౌరిని నవమాసాలు మోసి కన్న తల్లిని కాబట్టి. అమ్మా అని పిలవాల్సిన నా బిడ్డ, ముద్దు ముద్దు మాటలతో మురిపించే నా బిడ్డ అలా మూగు రోజున అనుభవిస్తుంటే నేను తల్లిగా తల్లడిల్లిపోతున్నాను. కానీ కొన్ని బాధ్యతలకు బందీనైన నేను నోరు విప్పి నిజం చెప్పలేని పరిస్థితిలో ఉన్న దౌర్భాగ్యురాలిని. ఇలాంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఏ తల్లికి రాకూడదు. అసలే లోపల మా పాప పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. నువ్విక్కడ బోరుని ఏడుస్తూ ఉంటే మాకది అశుభం అవుతుంది. నీకు దండం పెడతాను, దయచేయమ్మా దయచేయి. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి పాప నన్ను చూడనివ్వండి. ఏంటే మా పాలిట మహమ్మారిలా దాపురించావు కదే పాపిష్టిదానా? ఆంటీ ప్లీజ్ ఆంటీ ప్లీజ్ ఒక్కసారి చూస్తాను. నీకు మాటలతో చెప్తే అర్థం కదా? మీ కాళ్ళు పట్టుకుంటాను, మీకు దండం పెడతాను. దయచేసి నన్ను బాగా చూడనివ్వండి ఆంటీ ప్లీజ్. ఇలా దయ్యాల్లో దాపురించావేంటే? లే పైకి లే. ప్లీజ్ ఆంటీ. అమ్మా నువ్వైనా చెప్పమ్మా, పాప నన్ను చూడనివ్వని నువ్వైనా చెప్పు. అమ్మా, నేను నీకు అమ్మనెలా అవుతాను? నువ్వు నా కూతురు పోలికతో ఉన్నంత మాత్రాన మా సంధ్యవైపోతావా? అయినా నువ్వు నా కూతుర్ని పొట్టను పెట్టుకున్నా పాపిష్టిదానివి. నిన్ను పాపం అని తలవకూడదు. అయ్యో అది కాదమ్మా. ఆ చండాలపు నోటితో నన్ను ఇంకోసారి అమ్మ అని పిలిచినా, పాపం చూస్తానని ప్రాధేయపడినా నీ ప్రాణాలు తీస్తాను. పోవే. కన్న తల్లిని అమ్మా అని నోరారా పిలవలేని పరిస్థితి, కన్న కూతురుతో అమ్మా అని పిలిపించుకోలేని దుస్థితి నాది. నాకంటే దురదృష్టవంతరాలు ఇంకెవరూ ఉండరేమో. నాన్న, ఆడపిల్లని అమ్మ కంటే నాన్నే ఎక్కువ అర్థం చేసుకుంటారంటారు. మీరైనా అర్థం చేసుకోండి నాన్న.
ఆ,